వెల్కమ్ టు బీఆర్కే స్పెషల్ డ్రైవ్. ఇక భారత్ పాక్ ఉద్రిక్తతల నేపథ్యంలో పాక్ ఎప్పుడూ దొంగదెబ్బ కొట్టేందుకే ప్రయత్నిస్తోంది. కానీ భారత్ మాత్రం ఎదురొడ్డి నిలుస్తోంది. అయితే అమెరికా అధ్యక్షుడు చేసిన కీలక ప్రకటనల తర్వాత కొంత ఉపశమనం అయితే కలుగుతున్నట్లు అనిపిస్తోంది. చర్చలతో ఇరు దేశాల కాల్పులు విరమణ ఒప్పందానికైతే ఒప్పుకున్నట్లుగా ట్రంప్ ప్రకటించారు. అయితే ఇప్పటికిప్పుడు ఒప్పుకున్నట్లే ఒప్పుకొని దొంగ దెబ్బ తీయటం పాక్కు అలవాటుగా మారింది. ఉగ్రవాదుల స్థావరాలపైన భారత్ దాడి చేస్తే కాల్పుల ఒప్పంద విరమణను ఉల్లంఘించి ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ భారత్లోని సాధారణ ప్రజలపైన దాడికి తెగపడింది. అలాంటి పాకిస్తాన్ ఇప్పుడు కాల్పుల విరమణకు ఒప్పుకున్న దొడ్డిదారిన దొంగ లెక్కలు చేయటం పాక్కి వెన్నతో పెట్టిన విద్య. అందుకే భారత్ అన్ని రకాలుగా సిద్ధంగా ఉంది. ఇప్పుడు యుద్ధం అన్న భారత్ తన పాశుపతాస్త్రాలను కూడా సిద్ధంగా ఉంచుకుంది. ఇక ఆ పాశుపతాస్త్రాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. పాక్ క్షిపణులు డ్రోన్లను మధ్యలోనే అడ్డుకొని కూల్చేసేందుకు కాస్, పెచోరా, సమర్, ఏడీ గన్స్ తదితరులను రంగంలోకి దించినట్టు సైన్యం ప్రకటించింది. అత్యాధునిక S-400 ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ మన గగనతలాన్ని కంటికి రెప్పలా కాపాడుతూ ఉండటం తెలిసిందే. S-400 ఆకాశ్ NT MRSMలకు తోడుగా కాస్, అదేవిధంగా పెచోరా, సమర్, ఏడీ గన్స్ తదితరులు మన వాయుతలాన్ని పూర్తిగా శత్రు దౌర్భాగ్యంగా మార్చేశాయి. అందులో మొదటగా చూస్తే పెచోరా, ఇది సోవియట్ కాలం నాటి మీడియం రేంజ్ సర్ఫెట్కు ఎయిర్ క్షిపణి. ఇక భారత్ అధికారికంగా ఈ క్షిపణికి S-125గా నామకరణం చేసింది. 1970ల నుంచి మన ఎయిర్ డిఫెన్స్ నెట్వర్క్లో అత్యంత విశ్వసనీయమైన కీలకమైన అస్త్రంగా ఉంటూ వస్తోంది. మానవరహిత వైమానిక వాహనాల UAV పాలిట ఇది సింహస్వప్నమేనని చెప్పాలి. తక్కువ మధ్యశ్రేణి ఎత్తుల్లో లక్ష్యాలను ఛేదించడంలో దీనికి తిరుగులేదు. వాటిని గాల్లోనే అడ్డుకొని తునాతునకలు చేసేస్తుంది. అయితే పాక్ డ్రోన్లను ఎక్కడికక్కడ నేలకూల్చడంలో కీలక పాత్ర పోషించింది. ఆ తర్వాత కాజ్, ఇది భారత ఇంద్రజాలం అని చెప్పొచ్చు. ఇది ప్రధానంగా యాంటీ డ్రోన్ వ్యవస్థ. డ్రోన్లను ముందుగానే పసిగట్టి నేల కూలుస్తుంది. ఇంద్రజాల్, భార్గవస్త్ర అని దీని ముద్దు పేర్లు. ఇతర ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలతో సమన్వయం చేసుకుంటూ శత్రువు పనిపట్టడంలో దిట్ట. జమ్మూ కాశ్మీర్, పఠాన్కోట్ పైకి దూసుకొచ్చిన డ్రోన్లను సమీకృత కాజ్ గ్రిడ్ ద్వారా ఎక్కడికక్కడ గుర్తించి నేల కూల్చారు. మరో క్షిపణి సమర్, దీన్ని భారత్ వైమానికాస్త్రం అని పిలుస్తుంది. సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ ఫర్ అష్యూర్డ్ రిటాలియేషన్. సమర్ వైమానిక దళం అమ్ముల పొదిలోని తిరుగులేని అస్త్రం. మన ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలో కీలకంగా రక్షణ రంగంలోకి మన స్వావలంబనకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచింది. వైమానిక దళానికి చెందిన కమాండ్ దీన్ని పూర్తిగా దేశీయంగా మెయింటెనెన్స్ అభివృద్ధి చేసింది. ఇందులో ప్రైవేట్ రంగ కంపెనీలు కూడా భాగస్వాములయ్యాయి. స్వల్ప శ్రేణి లక్ష్యాల పాలిట మృత్యుపాశంగా దీన్ని భారత్ అభివర్ణిస్తుంది. ఒకసారి దీని కంటబడ్డాక తప్పించుకోవడం అసాధ్యమే. డ్రోన్లతో పాటు దీని పరిధిలోకి వచ్చే హెలికాప్టర్లు, ఫైటర్ రైట్లు నేలకూల్చేస్తుంది. ఇకపోతే ఎయిర్ డిఫెన్స్ గన్స్ L-70, షిల్కా తదితరులు
తరతరాల మన ఏడీ వ్యవస్థలో ప్రధానమైనవిగా చెప్పుకుంటాము. ఇక L-70 చూసుకుంటే ఇవి 40 mm విమాన విధ్వంసక గన్స్. తొలుత స్వీడిష్ కంపెనీ బిఫోర్స్ తయారు చేసేవి. ఇక ఇప్పుడు భారత్లోనే తయారవుతున్నాయి. రాడార్లు, ఎలక్ట్రో ఆప్టికల్ సెన్సార్లు, ఆటో ట్రాకింగ్, ఏడీ గన్స్ సిస్టమ్స్ వంటి వాటి ద్వారా L-70లను పూర్తి స్థాయిలో ఆధునీకరించారు. ఇది నిమిషానికి 240 నుంచి 330 రౌండ్లు పేల్చగలవు. రేంజ్ 4 కిలోమీటర్ల వరకు ఉంటుంది. ఇక ఇతర రాడార్ల కన్నుకప్పి వాయుతలంలోకి వచ్చే డ్రోన్లు కూడా వీటి నుంచి తప్పించుకోలేవు. ఇక షీల్కా జెన్ SEU 24-4 గన్స్. షీల్కా అనేది వీటి రష్యన్ నిక్నేమ్. ఇవి 22 mm గన్నర్లు, సెల్ఫ్ ప్రొఫైల్డ్ వ్యవస్థలు. ఇక నిమిషానికి ఏకంగా 4000 రౌండ్లు అయితే కాల్చగలవు. ఈ విధంగా చూసుకుంటే అణుబాంబు ఉందని విర్రవీగితే మా భారత క్షిపణులు చాలు. పాక్ను మట్టి కరిపించడానికి ఉగ్రవాదుల్ని పెంచి పోషిస్తున్న పాక్ ఇకనైనా మాట మీద నిలబడుతుందా, లేక అదే అనాలోచిత పోకడలకు పోయి భారత్ను దొంగ దెబ్బ తీస్తుందా? రెడీగా మనం చూసుకుంటే పాక్ అదేవిధంగా భారత్ మధ్య నడుస్తున్న ఈ అటాక్లకి సంబంధించి అయితే ట్రంప్ ఒకటి మాట్లాడడం అయితే జరిగింది. ఒప్పందానికైతే కుదిరినట్టుగా తెలుస్తోంది. మరి ఇది ఒప్పందానికి పాక్ ఉంటుందా లేకపోతే దొంగ దెబ్బ తీస్తుందా అనేదైతే ఒక అనుమానం అయితే రేకెత్తిస్తోంది. అయితే దీనికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి మాజీ సైనిక అధికారి శివకిరణ్ గారు మనతో పాటు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే. నమస్తే అండి. జై హింద్. జై హింద్. సో చెప్పండి, ఏ విధంగా చూడొచ్చు? ఇప్పుడైతే ఒక మే 12న చర్చలకైతే సిద్ధమైంది. అయితే మరి ఏ విధంగా చూడాలి? పాక్ ఈ 2 రోజులనే అంటే మాట ఇచ్చి కూడా పాక్ దొంగదారిన దెబ్బతీసే అవకాశం కూడా ఉంటుంది అనేసి అని చెప్పి అయితే మాట్లాడుతున్నారు. అయితే ఏ విధంగా చూడొచ్చు? ఇప్పుడు దీని ఒక పాజిటివ్ వ్యూ పాయింట్తోనే చూడాలండి. ఇప్పుడు వేరేగా మాట్లాడుకోకుండా, ఎందుకంటే యుద్ధం అనేది ఎవరి ఇంట్రెస్ట్ కూడా ఉండదు. అయితే ఇవాళ జరిగిన క్లియర్గా స్టెప్స్ చూస్తే ప్రధాన మంత్రి సిడిఎస్ అండ్ మన 3 ఆర్మీ, నేవీ చీఫ్, ఎయిర్ ఫోర్స్ చీఫ్తో మాట్లాడి ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. భారత భూభాగాన ఏ విధమైన టెర్రరిస్ట్ ఆపరేషన్స్ అవుతే దాన్ని యాక్ట్ ఆఫ్ వార్ లాగా పరిగణిస్తామని క్లియర్గా ఒక మెసేజ్ రావడం జరిగింది. పగట్పూడ్ అంటే 3 o'clock ముందు అనమాట, బిఫోర్ 3 o'clock. అయితే ఇట్ వాజ్ ఎ క్లియర్ ఇండికేషన్ దట్ సంథింగ్ ఈస్ హ్యాపెనింగ్, ఏమైనా జరుగుతుంది ముందు కాబోయే దానికి ఆయన స్టేట్మెంట్ ఇచ్చిన ప్రధానమంత్రి. మళ్ళీ అన్నారు, ఎనీ టెర్రరిస్ట్ యాక్ట్ ఆన్ ఇండియన్ సాయిల్ విల్ బీ ట్రీటెడ్ యాజ్ అన్ యాక్ట్ ఆఫ్ వార్ అండ్ ఇట్ విల్ బీ డెఫినెట్లీ బీ హ్యాండిల్డ్ అప్రాపరియేట్లీ అన్నట్టు ఒక స్టేట్మెంట్ ఇచ్చినారు. తర్వాత 6 o'clock ప్రెస్ కాన్ఫరెన్స్లో ఈ విధంగా ఇప్పుడు ఒక కొత్త స్ట్రాటజీ పరంగా మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కూడా ఒక ట్రాన్స్పరెంట్ వేగా మనకు ఇన్ఫర్మేషన్ కన్వే చేస్తున్నది. మొన్న 2-3 బ్రీఫింగ్స్ కూడా మనం చూస్తున్నాం. ఇవాళ కూడా ఆ బ్రీఫింగ్లో చెప్పడం జరిగింది, మోస్ట్ ఇంపార్టెంట్లీ సీజ్ ఫైర్ విత్ ఇమీడియట్ ఎఫెక్ట్ అని. బోత్ సైడ్స్ హ్యావ్ అగ్రీ టు సీజ్ ఫైర్. దాంట్లో చెప్పిన విషయం ఏంటంటే DGMO, డైరెక్టర్ జనరల్ మిలిటరీ ఆపరేషన్స్ అంటాము. ఇరు దేశాలలో నార్మల్గా ఏమైనా ఎక్సైజ్ అయినా ఏం ఆపరేషన్స్ అయినా DGMO లెవెల్లో డిస్కషన్స్ అవుతాయి, ముందే మనం ఇన్ఫార్మ్ చేసుకుంటాం నార్మల్గా. అయితే వాళ్ళ లెవెల్లో ఇది మాట్లాడినప్పుడు పాకిస్తాన్ నుంచి ఫోన్ వచ్చింది కాబట్టి మనము ఒక మెట్టు మీదికున్నామని అనుకోకుండా బోత్ ద కంట్రీస్ హ్యావ్ అగ్రీ టు సంథింగ్. మనం బలమైన దేశము అని మనం కూడా అనుకుంటున్నాము, ఉన్నది కూడా విషయము. దానికి గ్రేషియస్లీ వీ హ్యావ్ యాక్సెప్టెడ్ దర్ ఆఫర్ అండ్ సీజ్ ఫైర్ ఇమీడియట్లీ ఇంప్లిమెంట్ అవుతుంది. సక్సెస్ అంటారని హ్యాస్ మెనీ ఫాదర్స్. ఒక మంచి పని కాగానే మా వాళ్ళందరం క్రెడిట్ తీసుకోవచ్చు, కానీ ఇమీడియట్లీ ఇండియా పాకిస్తాన్ మధ్యలో అయితే సీజ్ ఫైర్ ఒప్పందం లాగా ఒప్పుకున్నారు. అండ్ 12th నాడు DGMO మీటింగ్లో డీటెయిల్గా డిస్కస్ చేస్తారని చెప్పినారు. దట్స్ అ గుడ్ థింగ్ టు డూ. అండ్ గోయింగ్ అహెడ్ ఈ స్టెప్స్ అన్నది మనకు కరెక్ట్ విధంగా తెలుస్తుంది. కానీ మీరు కొన్ని అప్రిహెన్షన్స్ కూడా రేజ్ చేస్తున్నారు. ఇది ఫస్ట్ టైం కాదు మనకు కాల్పుల విరమణ అగ్రిమెంట్ అయింది. 47-48 కరాచీ అగ్రిమెంట్ అయింది. తర్వాత 65 అప్పుడు తాష్కెంట్ అగ్రిమెంట్ అయింది. తర్వాత మోర్ రీసెంట్లీ 2002లో కార్గిల్ అప్పుడు కూడా ఈ అగ్రిమెంట్ అయింది. కొన్ని అగ్రిమెంట్స్ అయినప్పుడు
దాని సూపర్విజన్లో నడిచింది, యునైటెడ్ నేషన్స్ సూపర్విజన్లో నడిచింది. అయితే ముందు నుంచి మనం ఇండియా పాకిస్తాన్ రిలేషన్షిప్స్లో మనము థర్డ్ పార్టీని ఎప్పుడు కూడా ఇంటర్ఫియర్ కానీయలేదు. బట్ లెట్ వెయిట్ అండ్ సీ హౌ దిస్ గోయింగ్ టు ఇవాల్వ్. ఓకే. అదేవిధంగా చూసుకుంటే ఇప్పుడు అంటే ఈ పాక్కి సంబంధించి ఈ డ్రోన్లను అడ్డుకోవడం ఇదంతా కూడా ఏ విధంగా చూడొచ్చండి? అంటే ట్రంప్ ఈ వ్యాఖ్యలు ఇదే ఫస్ట్ టైం మీరు కూడా అంటున్నారు, ఇప్పుడే ఫస్ట్ టైము ఒక థర్డ్ పర్సన్ అనేది ఎంటర్ అవ్వడము అనేసి ఏ విధంగా వెళ్తుంది అనుకోవచ్చు? వాట్ ఎవర్ అనుకోండి, నేను మార్నింగ్ వేరే డిఫరెంట్ వ్యూ పాయింట్స్ మాట్లాడుతున్నప్పుడు ఈ సిచ్యువేషన్లో లాస్ట్ 2-3 డేస్ దీన్ని జెనసిస్ ఎక్కడి నుంచి ఉందంటే 22nd నాడు 26 మంది మన అమాయకుల టూరిస్ట్ని వీళ్ళు చంపడం జరిగింది. అయితే మనం రిటాలియేట్ చేసినాము. లాస్ట్ 3-4 డేస్ చాలా ఉద్రిక్తత ఉన్న సిచ్యువేషన్లో ఉన్నప్పుడు పాకిస్తాన్ నీడెడ్ అండ్ ఆనరబుల్ ఎగ్జిట్. ఈ సిచ్యువేషన్ నుంచి బయటపడడానికి పాకిస్తాన్కి ఒక అవసరం ఉండేది. అది ఇండియా చేతిలోనే ఉండే అనమాట, ఆ అవకాశం ఇవ్వాలన్నా లేదా అని. సో పాకిస్తాన్, అమెరికా అనొచ్చు, చైనా అనొచ్చు, ఎవరితో రాత్రంతా మాట్లాడినా ఏమైనా సరే కానీ దే వాంటెడ్ అన్ ఆనరబుల్ ఎగ్జిట్ విచ్ ఇండియా ప్రొవైడెడ్ దెమ్. సో పాకిస్తాన్ షుడ్ బి గ్రేట్ఫుల్ టు ఇండియా. ఎందుకంటే సపోజ్ మనం ఒప్పుకోలేదు అనుకోండి సీజ్ ఫైర్, పాకిస్తాన్ ఎక్కడ వెళ్ళేది? కాబట్టి ఒక సమర్థవంతమైన దేశము, బలమైన దేశము వీకర్ కంట్రీ ప్రతిపాదిస్తే మనం ఒప్పుకున్నాం. అది మన గ్రేషియస్నెస్. కాబట్టి ఇది మనం స్ట్రాంగర్ పొజిషన్లో ఉన్నాము. యుద్ధ నీతిలో అంటాము అప్పుడప్పుడు విత్డ్రాల్ ఆల్సో ఇస్ ఎ స్ట్రాటజిక్ అఫెన్సివ్ మెజర్ అనమాట. మనం కొంచెము వాళ్ళు చెప్పిన మాటని ఒప్పుకుంటే అది మనం తగ్గేది, దాంట్లో ఏం విషయం లేదు. బట్ ఇన్ బోత్ ద కంట్రీస్ డోంట్ నీడ్ వార్, దే నీడ్ డెవలప్మెంట్. కాబట్టి వి పుష్ దెమ్ ఇన్ టు వెరీ వీక్ పొజిషన్. వాళ్ళకు ఒక నెగోసియేషన్ కైండ్ ఆఫ్ పాయింట్స్ ఏం లేకుండేది, కాబట్టి ఒప్పుకోవాల్సింది. కానీ డీజీఎంఓ వాళ్ళు మాట్లాడిన మనం మాట్లాడిన ఇంపార్టెంట్ కాకుండా నౌ వీ షుడ్ ఫోకస్ మోర్ ఆన్ హౌ దిస్ విల్ బి ఇంప్లిమెంటెడ్. ఇప్పుడు అక్కడ అమర్నాథ్ యాత్ర జరుగుతుంది, ముందుకు ఇంకా యాక్టివిటీస్ అవుతున్నాయి. దీంట్లో పాకిస్తాన్ రెస్పాన్సిబుల్ అయ్యే ఛాన్స్ దొరుకుతుంది. ఇక్కడ ఏమి డిస్టర్బెన్స్ అయినా ఫైనలీ పాకిస్తాన్ మీద రెస్పాన్సిబిలిటీ ఉంటుందని నేను అన్నట్టు అమెరికా సెక్రటరీ ఆఫ్ స్టేట్ మాట్లాడినరు. అవన్నీ ముందు బయటికి రాకపోవచ్చు, కానీ డెఫినెట్గా పాకిస్తాన్ విల్ రెయిన్ ఇన్ ఆల్ ద టెర్రరిస్ట్. వాళ్ళ దగ్గర ఉన్నాయి, మనకి ఇబ్బందులు లేకుండా తెలుస్తుంది. అయితే దీంట్లో నార్మల్లీ సీజ్ ఫైర్ అగ్రిమెంట్స్ అయినప్పుడు మనం ఏం చేస్తామంటే ఇండికేటర్స్ ఉంటాయి, ఏ విధంగా దాన్ని ఇంప్లిమెంట్ చేస్తాం, మైల్ స్టోన్స్ ఉంటాయి, కాన్ఫిడెన్స్ బిల్డింగ్ మెజర్స్ అంటాం, ఏ విధంగా మనము ఎన్ష్యూర్ చేస్తామని. కానీ ఇవాళ మన ప్రెస్ కాన్ఫరెన్స్లో ఇచ్చిన మెసేజ్ మీరు నోటీస్ చేస్తున్నారా లేదో, త్రివిధ దళాల రిప్రజెంటేటివ్స్ ఉన్నారు అక్కడ, ఆర్మీ నుంచి, నేవీ నుంచి, ఎయిర్ ఫోర్స్ నుంచి, ముగ్గురు కలిసి ఒక పవర్ ప్యాక్డ్ కైండ్ ఆఫ్ ప్రెజెంటేషన్ ఇవ్వడం జరిగింది. దాంట్లో మళ్ళీ చెప్పడం జరిగింది, మనం వాళ్ళ స్థావరాలని డిస్ట్రాయ్ చేసినాం, మనకి ఏం క్యాజువాలిటీస్ లేవు, అండ్ ఆల్సో మనము సెక్యులర్ నేషన్, ఒక వెరీ స్ట్రాంగ్ మెసేజ్ ఇవ్వడం జరిగింది. ఇవాళ అక్కడ ఎవరు కూడా ఫారెన్ సెక్రటరీ వాళ్ళు ఎవరు లేరు ఇవాళ ఈవినింగ్ బ్రీఫింగ్లో. టోటలీ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, అంటే మన సర్వీసెస్కి మనం ఇచ్చే రెస్పెక్ట్ అవన్నీ ముందర కనపడుతున్నాయి. అండ్ వీ షుడ్ కంటిన్యూ డూ దాట్. దిస్ ఇస్ అ క్లియర్ రోల్ ఫర్ సర్వీసెస్. ప్రధానమంత్రి ముందు రోజే అన్నారు దాట్ మన ఫోర్సెస్కి స్వేచ్ఛ ఇస్తున్నామని. ఆ స్వేచ్ఛని సామర్థ్యంగా ఉపయోగించుకొని డ్యామేజ్ మనం చేసినాము. నౌ పాకిస్తాన్ హ్యాడ్ నో ఏమంటారు పొజిషన్, లోకల్ స్టాండర్డ్ టు సే ఎనీథింగ్. కాబట్టి సీజ్ ఫైర్ మనం యాక్సెప్టెన్స్ మనకే అడ్వాంటేజ్ అని అనిపిస్తుంది. అంటే పాకే ఈ రకంగా అంటే డిఎంజీఓకి కాల్ చేయడం వెనుక ఏదైనా ఉందనుకోవచ్చా? ఇక్కడ అంటే ఫస్ట్ టైం మనకి యుఎస్కి సంబంధించి ట్రంప్ని ఇందులోకి తీసుకొచ్చి ఈ వ్యాఖ్యలు చేయటం, అంటే దీని వెనుక మరి పాక్ ఏమైనా మళ్ళీ ప్లాన్ చేస్తుంది అనుకోవచ్చా? అయితే ఈ కాల్పుల విరమణ తర్వాత ఈ రకంగా ఈ రెండు దేశాల మధ్య సయోధ్య అనేది ఉంటుందంటారా? పాకిస్తాన్ తోని దెర్ ఇస్ ఎ ట్రెడిషన్ ఆఫ్ డిస్కార్డ్ అండి, 47 నుంచే ఉంది అది. ఇప్పుడు అయిపోతుందా అంటే ఇమీడియట్లీ ఎవరు కూడా దానికి ఆన్సర్ ఇవ్వలేరు సరిగా. అయితే వెదర్ అమెరికన్ రోల్ దీంట్లో ఉందా అంటే ఉండొచ్చు, అనుకోవచ్చు. మన రోల్ కూడా ఉండొచ్చు. మనం లాస్ట్ 3-4 డేస్ నుంచి 15 డేస్ నుంచి ఒక సస్టైన్డ్ ప్రెషర్ వాళ్ళ మీద వేయడం జరిగింది. ఇవన్నీ వలన వాళ్ళు సకం అయ్యి ఒప్పుకున్నారనమాట. లేకపోతే ఎవరు చెప్పినా ఎందుకు ఒప్పుకోవాలి? పాకిస్తాన్కి కూడా ఇట్స్ ఇప్పుడు వాళ్ళ కంట్రీలో కూడా వాళ్ళ ఆన్సరబుల్. కాబట్టి వాళ్ళు ఒప్పుకునే ముందు చాలా ఆలోచించి ఒప్పుకుంటారు. అయితే వాళ్ళ పొజిషన్ ఈ మధ్యలో వీక్ ఉంది వాళ్ళు. కానీ ఈసారి ఇంకా ముందుకి చాలా భేదం ఉంది. ఇప్పుడు వాళ్ళ కండిషన్ చూస్తే ఏ విధంగా కూడా వాళ్ళ మంచి పరిస్థితులు లేవు. కాబట్టి వాళ్ళు సీజ్ ఫైర్ ఏదైనా కూడా దాన్ని కట్టుబడి ఉంటారని అనుకుంటున్నాము. కానీ యూ హావ్ టు వెయిట్ అండ్ వాచ్. ఎందుకంటే పాకిస్తాన్ హస్ ఎ హిస్టరీ ఆఫ్ మీరు అన్నట్టు ఇంతకు ముందు ఒక మాట అని దాన్ని నిలబడకుండా ఉండడం అది వాళ్ళకు అలవాటు అనమాట. కాబట్టి వీ హావ్ టు కీప్ వాచింగ్ వాట్స్ గోయింగ్ టు హ్యాపెన్.
కానీ ఇండియా ఇన్ వెరీ స్ట్రాంగ్ పొజిషన్ టుడే అని మెసేజ్ మాత్రం క్లియర్గా కన్వే అయింది. రైట్. అదేవిధంగా చూసుకుంటే అంటే ఈ దీని తర్వాత ఏ విధంగా ఉండే అవకాశం ఉందంటారు? అంటే మన రక్షణ మంత్రిత్వ శాఖ కావచ్చు, ఎయిర్ డిఫెన్స్ కావచ్చు, ఇదంతా కూడా ఏ రకంగా అంటే ఒకవేళ 12 తర్వాత చర్చల తర్వాత ఒకవేళ సయోధ్య కుదరకపోతే ఏ రకంగా భారత్ తీసుకునే అవకాశం ఉందంటారు? భారత్ దేనికైనా సిద్ధం, మేము యుద్ధానికి కూడా సిద్ధం అనేసాన్ని కూడా మాట్లాడుతున్నారు. అవి హైపోథెటికల్ సిచ్యువేషన్స్ ఇప్పుడు డిస్కస్ చేయలేమండి. 12 తర్వాత ఏవైతే ఉంటాయో నార్మల్గా హిస్టరీ ఉంటుంది. వార్ అన్నది అందరూ అవాయిడ్ చేస్తారు ఇంటర్నేషనల్లీ. మన ప్రధానమంత్రి కూడా ఒక వరల్డ్ పీస్ఫుల్ మెసెంజర్ లాగా ఇవాల్వ్ అవుతున్నారు ఫ్రమ్ పొజిషన్ ఆఫ్ స్ట్రెంగ్త్. కాబట్టి దాన్ని మనం ఇప్పుడే ముందుకు ఏమవుతుందని ఏం చెప్పలేము. ఇప్పుడు అనుకోవడం కూడా నాట్ రైట్. కాబట్టి ఆ మీటింగ్ అయిన తర్వాత దాని మానిటరింగ్ మెకానిజం దాంట్లో ఉన్న పాయింట్ బ్రీఫ్గా ఉంటుంది. అది కూడా సీజ్ ఫైర్ పొజిషన్స్ ఉంటాయి. ఇప్పుడు మనం ఎక్కడెక్కడైతే కొంచెం నష్టం జరిగిందో వాళ్ళకు మనకు ఇవన్నీ. కానీ మన మెసేజ్లో ఇవాళ క్లియర్ కట్గా ఈ ఆపరేషన్ సింధూర్లో ఏం బయటపడ్డదంటే మన అంటే బలబలాలు అంటే మన స్ట్రెంగ్త్, మన ఎయిర్ డిఫెన్స్ స్ట్రెంగ్త్, మన కేపబిలిటీ టు స్ట్రైక్, మన కంట్రీ అంతా ఒక దగ్గరికి వచ్చే స్ట్రెంగ్త్, మన ఏవైతే ఫైనాన్స్ మినిస్ట్రీ, మెడికల్ అంటే హెల్త్ మినిస్ట్రీ, ఇవన్నీ కలిసి ఒక ఏకతాటి మీదకి వచ్చి భారత్ అన్నది ఒకటే దేశము, ఆల్ పార్టీస్ అన్నీ కూడా కలిసి అయితే ఇట్ హస్ బ్రాట్ అస్ టుగెదర్. సో ఆపరేషన్ సింధూర్ అనేది మన అందరినీ ఒక దగ్గర తీసుకొచ్చింది అన్నది ఈ ఎక్సర్సైజ్ అవుట్కమ్. తర్వాత ఆ 26 లైవ్స్ ఏవైతే మనము కోల్పోయినామో అది ఎప్పుడు మర్చిపోవద్దు. దట్స్ వెరీ స్ట్రాంగ్ థింగ్. అండ్ ఇంకా ముందుకు ఏమేమర్జ్ అవుతుందంటే ఇండియా విల్ లీడ్ ద గ్లోబల్ అలయన్స్ అగేన్స్ట్ టెర్రర్. టెర్రర్ ఎక్కడైనా ఇండియా లీడర్ లాగా ఎమర్జ్ అవుతుంది. కాబట్టి ఈ స్ట్రాటజీ అయితే వాడినారో ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, డిప్లొమాటిక్, నాన్ మిలిటరీ, ఇండస్ వ్యాలీ, ఇవన్నీ ఒక కేస్ స్టడీ లాగా డెవలప్ అయింది. సో దీని నుంచి నేర్పున్నది 12th తర్వాత ఇంకేమైతుందో అది వేరే చాప్టర్ అండి. వీ హ్యావ్ టు ఫాలో దట్ అప్ అండ్ వాచ్. మేక్ ఏ మూవ్ ఇఫ్ యూ వాంట్. యా, ఓకే అండి. థ్యాంక్ యూ సో మచ్.